అనుమానం పెనుపోతం అంటారే, ఎప్పుడు చూసినా అనుమానం అనుమానం అనుమానం. నీ డిక్షనరీలో అనుమానం తప్ప వేరే ఏమి లేదా? హలో, నాకు సంబంధించినంత వరకు నా అరుణ్ ఎవ్వరితోనూ క్లోజ్ గా ఉండకూడదు. నాతో మాత్రమే క్లోజ్ గా ఉండాలి. సరేమ్మా. రేపు అరుణ్ నన్ను రమ్మన్నాడు. ఓ అలాగా, దట్స్ గుడ్. ఓకే, బీ ఎ గుడ్ గర్ల్. సీ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఆఫీస్ లో వేకెన్సీ ఉందని. హలో, మీరెవరు? లోపలికి ఎలా వచ్చారు? మీ ఆఫీస్ లో వేకెన్సీ ఉందన్నారండి, అందుకని. ఏదైనా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. ఏంటిది కొంచెం కూడా మేనేజ్ లేకుండా? ఎవరిని చూస్తే ఏంట్రా కన్నా ఇలా మాట్లాడుతున్నా? అరే కంట్లో ఏదో ఉంది, దగ్గరకు ఊతాను. ఇలా రా. హలో, ఎవరమ్మా నువ్వు? ఎంత రేటు మాట్లాడావు? 5 10? బాయ్ బాయ్. హలో గణేష్ సార్, నువ్వు చెప్పినట్లే పని పూర్తి చేస్తా. పేమెంట్ అక్కడికి వచ్చి తీసుకోనా? ఓకే. ఏంటిది? గణేష్ ఫోన్ తీయట్లేదు. ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏమైంది? ఎందుకు రమ్మన్నారు? గణేష్, మీరే చెప్పండి. తన ఇష్ట ప్రకారమే కదా ఈ పెళ్లి ఫిక్స్ చేసాం. తన ఇష్ట ప్రకారం ముహూర్తం పెట్టించాం. తన ఇష్ట ప్రకారం పెళ్లి కూడా ఫిక్స్ చేసాం. ఇప్పుడు సడన్ గా నాకు ఈ పెళ్లి వద్దంటే నేనేం చేయాలి? నా స్టేటస్, నా ప్రెస్టేజ్ ఇవన్నీ ఏం కావాలి గణేష్? మీరే చెప్పండి. వాట్ హరిత, వాట్ ఈస్ దిస్? సార్, అరుణ్ నా ఫ్రెండ్ సార్. ఆంటీ, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? మీరైనా చెప్పండి ఆంటీ. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. నో 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 మిస్టర్ గణేష్, నో. నేను ఇంతవరకు చాలా ఓర్పుగా ఉన్నాను. ఇక ఓర్పుగా ఉంటాం నా వల్ల కాదు. ఈ పెళ్లి నేను చెప్పిన చోట, చెప్పిన టైంకి, చెప్పిన తేదీలో జరగాలి, జరగాలి, జరిగి తీరుతోంది. సార్ టెన్షన్ అవ్వకండి సార్. 1 minute, ఒక్క నిమిషం. హరితతో నేను మాట్లాడతాను. హరిత, ముహూర్తం ఫిక్స్ చేసి ఇలా సడన్ గా ఆపేయటం ఎంత పెద్ద తప్పు. ఒప్పుకోదు గణేష్, అది ఒప్పుకోదు. సార్ ఒక్క నిమిషం, నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం. రేపు మీ అమ్మా నాన్న తల ఎత్తుకుని ఎలా తిరుగుతారు? కొంచెం అర్థం చేసుకో. దాని గురించి దానికి అసలు కాస్త కూడా బాధ లేదు. ఎవరెలా పోయినా దానికి దిగులేదు. సారీ గణేష్, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. సరే, ఏంటి కారణం? దయచేసి కారణాలు అడగండి ప్లీజ్. హరిత, ఇప్పుడు నేను నీకు నిజం చెప్తున్నాను. నేను నీకు ముందుగా చూసిన పెళ్లి కొడుకు. నో గణేష్, ప్లీజ్. నీకు మొట్టమొదటిసారిగా చూసిన పెళ్లి కొడుకు ఇతనే. నువ్వు అరుణ్ లవ్ చేస్తున్నావు అని తెలిసి అరుణ్ తన బెస్ట్ ఫ్రెండ్ కావటం వల్ల తననే నీ కోసం చూసిన పెళ్లి కొడుకని బయటికి చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నాడు. హీఈస్ ఎ నైస్ గై. ఇతనింత కష్టపడి నీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తే నువ్వు వద్దంటాం ఏం న్యాయం అమ్మా? ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు ఈయన. గణేష్, నువ్వు ఎలాగైనా సరే ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. ప్లీజ్ గణేష్, మనకి ఏదైనా నిర్ణయించాం. నిశ్చితార్థం ఇంకా జరపలేదు. ప్లీజ్, ఈ పెళ్లి కానీ జరగకుండా పోతే నా కూతురికి వేరే సంబంధం దొరకదు. ప్లీజ్ ప్లీజ్. అవును బాబు, మా అమ్మాయి జీవితం నీ చేతుల్లో ఉంది. అవును గణేష్,
నో సార్, అది చాలా తప్పు సార్. వద్దు సార్, అరుణ్ నా ఫ్రెండ్ సార్. నేను ఎలా నీ ఫ్రెండ్తో నీ వెళ్ళి మాట్లాడతాను ప్లీజ్. లేదు సార్. సార్ మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. బట్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, పెళ్ళి చాలా సింపుల్గా జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తారు సార్. Yes. గణేష్ నువ్వు గెలిచేసావురా. ఏయ్ ఏమైందిరా నీకు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా తీయడం లేదు. సరే గెట్ రెడీ, మనం షాపింగ్ వెళ్ళి పెళ్లికి మంచి బట్టలు సెలెక్ట్ చేద్దాం.